అయినా నేను నాకు నచ్చినట్టు కట్టుకుంటాను, నీకేంట్రా ప్రాబ్లం? అంతగా నీకు నా డ్రెస్సింగ్ నచ్చకపోతే వెళ్ళి ఒక మూలని చావు. ఎప్పుడు నా మీద పడి ఏడుస్తావు? ఏ చిన్ని, నీకు సన్నికి వేరే పనేం లేదా? వెళ్ళండి ఇక్కడ నుంచి. ఎందుకు మౌనిక నా సన్నీని పట్టుకొని అన్నన్ని మాటలంటావు? నా సన్నీ ఏం చెప్పినా లోక కళ్యాణం కోసమే చెప్తాడు. లోక కళ్యాణం కోసమా? వాడు బొందా. వాడికి నువ్వు, నీకు వాడు, ఇద్దరికిద్దరు సరిపోయారు. వెళ్ళండి ఫస్ట్ ఇక్కడ నుంచి. వెళ్తానులే గాని ఇంతకీ ఏ వ్రతానికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి సన్నీ? ఈరోజు మా అత్తయ్య గారి ఇంట్లో వ్రతం జరుగుతుంది కదా, నేను వెళ్ళకపోతే ఎలా చెప్పు? పైగా మా బావ నాకు ఫోన్ చేసి మరీ ఫోన్లో మౌనిక అని ఆప్యాయంగా మాట్లాడాడు. ఆ ఒక్క మాట చాలు పడిపోయాను. అసలు ఏ రోజు నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడండి బావా మొదటిసారి ఫోన్ చేశాడు. అసలు ఆయన ఫోన్ కాంటాక్ట్లో ఉన్నానో లేదోనని నేను అనుకుంటుంటే నాకే ఫోన్ చేశాడు. అంటే ఫోన్లో ఏం కర్మ, మైండ్లో కూడా ఉన్నట్టేగా. ఈరోజు మైండ్లో ఉన్నాను, ఆ తర్వాత ఆయన పక్కనుంటాను. నేను బావా ఇద్దరం ఒకటైపోతాం. ఆలస్యం అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి. ఓసి నీ తిప్పుడు చల్లకుండా రావే. ఎక్కడికి వెళ్తున్నావు? అబ్బా, ఇంతసేపు వాళ్ళకి అదే చెప్పాను, మళ్ళీ నీకు చెప్పమంటావా? వాణి అత్తయ్య ఇంట్లో వ్రతం జరుగుతోంది, నేను కూడా వెళ్తున్నాను. పిచ్చి పట్టిందా నీకు? పిలువని పేరంటానికి వెళ్తావా? కాబోయే కోడల్ని ప్రత్యేకించి పిలవాలా మమ్మీ? మెంటల్దానా, నిన్ను మెడపట్టి బయటికి గెంటేశారు, అరెస్ట్ చేయించారు, మర్చిపోయావా? ఎన్ని చేసినా అదే బావ నాకు ఫోన్ చేసి మరీ చెప్పాడు, అది మర్చిపోయావా? నీకు ఫోన్ చేసి బిస్కెట్ వేశారే, అవసరం కోసం నిన్ను వాడుకుంటున్నారే. మమ్మీ, బిస్కెట్లో చాక్లెట్లో ఏదో ఒకటి, నాకు బావ ఫోన్ చేశాడు కదా, ఆ ఒక్క ఫోన్ కాల్తో బావని నా వైపుకి తిప్పుకుంటాను. నాకంటే వింధ్య పెద్ద అందగత్తా, నేను మెయింటైన్ చేసినట్టు వింధ్య మెయింటైన్ చేస్తుందా? నా అందంతో బావని పాడేస్తాను. అంతెందుకు, వ్రతంలో దేవుడి మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా నా వైపు చూసేలా చేస్తాను. నాకున్న టార్గెట్ అల్లా బావని దక్కించుకోవడం. ఈ టైంలో అత్త పిలిచిందా, పొట్టు పెట్టి చెప్పిందా అని ఏమీ ఆలోచించను. నా ప్రేమను నేను దక్కించుకోవడం కోసం ఎవరు పిలిచినా పిలవకపోయినా వెళ్తాను. అన్నట్టు నువ్వు వచ్చినా రాకున్నా వెళ్తాను, నువ్వు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా వెళ్తాను. బాయ్ సన్నీ. అత్త, నీ కూతురు నీ చెయ్యి దాటిపోయింది అనిపించట్లేదా? ఇది పిచ్చిదో మంచిదో అర్థం కావడం లేదు. దీన్ని వెర్రిబాగులు దాన్ని చేసి ఆడుకుంటున్నారు. ఇన్నాళ్ళు నువ్వు అందరినీ చేసింది అదే కదత్తా. నువ్వు చేసిన పాపం నీకే తగిలింది. కర్మ సిద్ధాంతం ఎక్కడికి పోతుంది? గోవిందా గోవిందా. ఇది అనవసరంగా బావా బావా అంటూ అక్కడికి వెళ్తుంది. వాళ్ళు మౌనికని ఎన్ని మాటలంటారో, ఎంత అవమానిస్తారో. ఏం చెప్పినా ఇప్పుడు ఇది వినే పరిస్థితుల్లో కూడా లేదు. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరి. మీరైనా దీనికి చెప్పండి, ఇంత చిన్న వయసులో ఇంత మొండి పట్టు ఎందుకండి దీనికి? అసలు మన మాట వినదా ఇది? సంధ్య, అక్కడేదో జరుగుతున్నట్టుంది. ప్లీజ్ అమ్మా, నా మాట విను. ఇక్కడ దాకా వచ్చాక ఇష్యూ చేయకమ్మా, నీకు దండం పెడతాను తల్లి. నేను వెళ్ళి చూసొస్తానండి. నేనే నీకు దండం పెడతాను మమ్మీ, నాకు నచ్చదు. వింధ్య, ఏం జరిగింది? ఏం లేదు సంధ్య గారు, మీరు వెళ్ళండి, మేము వచ్చేస్తున్నాం. ఏదైనా ప్రాబ్లమా? సారీ సంధ్య, పాప మా ఫ్యామిలీ వరకే వ్రతంలో కూర్చుందాం అంటుంది.
సంధ్య అక్కడేదో జరుగుతున్నట్టుంది. ప్లీజ్ అమ్మా, నా మాట విను. ఇక్కడ దాకా వచ్చాక ఇష్యూ చేయకమ్మా, నీకు దండం పెడతాను తల్లి. నేను వెళ్ళి చూసొస్తానండి. ఏదైనా ప్రాబ్లమా? సారీ సంధ్య, పాప మా ఫ్యామిలీ వరకే వ్రతంలో కూర్చుందాం అంటుంది. అత్తయ్య, అదేదేదో మాట్లాడుతుంది. అంత మాత్రాన అది చెప్పిన వాటన్నిటికీ మనం తల ఊపుతామా? అను, నా మాట విని నువ్వు ఇష్యూ చేయకు. వచ్చి వ్రతంలో కూర్చుంటావా లేదా? వింధ్య, ఏంటి చిన్నపిల్ల మీద అలా అరుస్తావు? దానికేం తెలుసు? అమ్మాను, నీకేం కావాలి? మా ఫ్యామిలీ మాత్రమే వ్రతంలో కూర్చోవాలి. ఫ్యామిలీ ఫోటోలో మేం మాత్రమే ఉండాలి. ఇది మా ఫ్యామిలీ ఫంక్షన్, అందుకే మేం మాత్రమే ఉండాలనుకుంటున్నాం. అది తప్ప? తప్పని ఎవరు చెప్పారమ్మా? వింధ్య, పాప అలా కోరుకోవడంలో తప్పేముంది? సంధ్య గారు, పీటలపైన కూర్చొని లేవడం ఎంతవరకు కరెక్ట్? రాజేష్ గారు, చిన్న పిల్ల. పాప మన రూట్లోకి రాకపోతే మనమే తన రూట్లోకి వెళ్ళి మార్చుకోవాలి. తను ఫ్యామిలీ మాత్రమే వ్రతంలో కూర్చోవాలనుకుంటుంది. అను, నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. ఇప్పుడు పీటల పైన నువ్వు, మీ అమ్మ, మీ నాన్న, మీ వాణి, మీ తాతయ్య అందరూ కూర్చోవాలి, అంతే కదా? అవును, మేం మాత్రమే కూర్చోవాలి. ఇంత చిన్నదానికి ఇష్యూ ఎందుకు? రండి, పద. సంధ్య, రమ్మంటున్నాను కదా, రా రా, రండి. రండి. అమ్మా, వచ్చి కూర్చోండి. ఒక్క నిమిషం. ఏమండి, ఈ ఒక్కసారికి వింధ్య ఫ్యామిలీ పీటల మీద కూర్చుని వ్రతం చేయించుకుంటారు. మనం పక్కన కూర్చుందామా? సంధ్య, మనం పక్కనే కూర్చున్నాం కదా. అది కాదండి, వ్రతం వాళ్ళు మాత్రమే చేస్తారు. మనం పీటల మీద కాకుండా అలా దూరంగా కూర్చుందాం. సారీ శ్రీకర్ గారు, మా అను తెలిసి తెలియక ఏమండి, పాప తెలిసి తెలియక కాస్త మొండిగా ప్రవర్తిస్తుంది. అందుకే పాప కోసం. పర్లేదు సంధ్య, అయినా పీటల మీద కూర్చోవాలన్న ఆలోచన నాకు లేదు కదా. ఇక్కడికి వచ్చాక అప్పటికప్పుడు కూర్చున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది వ్రతం జరగడమే కదా. మీరు కూర్చోండి. సారీ శ్రీకర్. పర్లేదండి. సంధ్య, సారీ. ఏంటే ఇంత చిన్న విషయానికి సారీ చెప్తున్నావు? ముందు మీరు వెళ్ళి కూర్చోండి, వ్రతం జరగాలి కదా. కూర్చో. రాజేష్ గారు, కూర్చోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః, లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం క్షీరో సంధ్య, ప్రదేశే రా. శుచి. పీటల మీద కూర్చున్న సంధ్యని లేపి మరి బయటికి పంపించేసింది. అసలు సంధ్య ఎవరో తెలుసా? అసలు సంధ్య అనుకి ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది వింధ్య? నీకు స్నేహితురాలు. చిన్నప్పుడు అనుకి పాలు సరిపోకపోతే తను పాలిచ్చింది. నేను కాదనను వింధ్య. సంధ్యకు జరిగిన అవమానానికి నాకు కూడా బాధగానే ఉంది. అలా అని
నీ బిడ్డను తీసుకెళ్లి దూరంగా వదిలేసొస్తావా? దూరం కాదత్తయ్య, నా స్నేహితురాలి దగ్గరికి తీసుకెళ్తున్నాను. వింధ్య, నువ్వు తొందరపడుతున్నావు. ఒక్కసారి ఆలోచించు. ఏదైనా ఉంటే మనం కూల్గా అనుకు సర్ది చెప్దాం. తల్లిదండ్రులుగా మనం చెప్పకుండా సంధ్య గారి మీద భారం వేయడం ఎంతవరకు కరెక్ట్? వింధ్య, నువ్వెన్నైనా చెప్పమ్మా. మా అమ్మ లేకుండా తనని చూడకుండా నేనుండలేను. అను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. అమ్మా, నువ్వు పదమ్మా. అత్తయ్య, మీరు నా మాట కాదంటే మేము మీకు కనబడకుండా వెళ్ళిపోతాం. శాశ్వతంగా దూరం అయిపోతాం. ఏంటి వింధ్య, బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదత్తయ్య, ఈ ఒక్క విషయంలో మీరు నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. 6 ఏళ్లు మీకు దూరంగా మేము అమెరికాకి వెళ్ళిపోయినందుకు మీరెంత బాధపడ్డారో నాకు తెలుసు. కనీసం మాతో మాట్లాడడానికి కూడా మీరు ఇష్టపడలేదు. ఇప్పుడు మీరు నా నిర్ణయానికి అడ్డుపడితే నేను, ఇదిగో ఈయన, అను తిరిగి మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోతాం. జీవితంలో ఎప్పుడు ఇక మీ ఇంటికి రాము. ఏంటి వింధ్య, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీ మీద కోప్పడాలో బాధపడాలో నాకు అర్థం కావడం లేదు. పసిపాపం తీసుకెళ్ళి సంధ్య ఇంట్లో పెడతాననడం ఎంతవరకు కరెక్ట్? అత్తయ్య, ఈ నిర్ణయం వల్ల పాప భవిష్యత్తు బాగుంటుంది. నా పెంపకం కంటే సంధ్య పెంపకం బాగుంటుంది. సంధ్య కూడా నేను చెప్తే అసలు కాదనదు. అను వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల అసలు ఎవరికి ఏ సమస్య ఉండదు. ప్లీజ్ అత్తయ్య. రాజేష్, అది మీ బిడ్డరా, నేను చెప్పేది కాదు. ఇక భార్య భర్తలు మీరేం నిర్ణయించుకుంటారో మీ ఇష్టం. వింధ్య, అను లేకుండా అమ్మ ఉండలేదు, నువ్వు ఉండలేవు. ఇప్పుడు అనుని సంధ్య గారి దగ్గర పెట్టడం ఎందుకు? ఏంటండి మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? అసలు ఎంతమంది పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు. అంత మాత్రాన పిల్లలు తల్లిదండ్రులకి దూరం అవుతున్నట్ట? నేను ఆలోచించేది మన బిడ్డ గురించే కదా. చూడండి, ఈ విషయంలో దయచేసి మీరు అసలు మాట్లాడొద్దు. అను, పద, ఇప్పుడే నిన్ను సంధ్య దగ్గరికి తీసుకెళ్తాను. ముందు చెయ్యదులు మమ్మీ. ఏంటి మమ్మీ, నేను నీ దగ్గర ఉండకుండా, నాన్న దగ్గర ఉండకుండా, వాణి దగ్గర ఉండకుండా, తాతయ్య దగ్గర ఉండకుండా, అసలు మన ఇంట్లోనే ఉండకుండా మీ ఫ్రెండ్ సంధ్య ఇంట్లో ఉండమని చెప్తావేంటి? నాకు సంధ్య అన్న, భూమి అన్న అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళ ఇంటికి నేను రాను. చెంప పగలు కొడతాను. నువ్వెక్కడున్నంత వరకు నీకు అమ్మ సంధ్య ఏం చెప్తే నువ్వదే వినాలి.
అను డోంట్ టచ్ మీ. అంతా నీ వల్లే. నువ్వు మా ఇంటికి రావడం వల్లే నేను మీ ఇంటికి రావాల్సి వచ్చింది. అసలు నేనేమన్నానని? మా ఫ్యామిలీ ఫంక్షన్ ఫోటోల్లో మా ఫ్యామిలీ మాత్రమే ఉండాలి అనుకున్నాను. తప్ప? దానికి ఇంత పెద్ద పనిష్మెంట్ ఇస్తుందా? మా మమ్మీ నీకు ఫ్రెండే కదా, ఏమైనా అంటే అలుగుతుంది, మాట్లాడదు. మాట్లాడకపోతే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? అను, మీ అమ్మ చిన్నప్పటి నుంచి అంతేరా. కోపం వస్తే ఊరికే అలుగుతుంది. నేనే సర్దుకుపోయేదాన్ని. నేనేం నీ ఫ్రెండ్ని కాదు కదా, నేనెందుకు సర్దుకుపోవాలి? మరి అంత బాధపడుతున్న దానివి అక్కడే ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకంటే మీ ఫ్రెండ్ మాట్లాడదు కదా. డాడీని కూడా మాట్లాడనివ్వదు. మా వాణితో తాతయ్యతో ఎవరితో మాట్లాడనివ్వదు. ఇంకక్కడ ఎలా ఉండను? అందుకే కష్టంగా వచ్చాను. సరే, ఆలస్యం అవుతుంది. వచ్చి భోంచేసి పడుకో. రేపు ఉదయాన్నే మాట్లాడుకుందాం. ఎక్కడ పడుకోవాలి? మా బాత్రూమ్ అంత లేదు, మీ బెడ్రూమ్. సంధ్య, ఈ పాపకి మొత్తం మీ ఫ్రెండ్ పోలికలే వచ్చాయి. వింధ్యలాగే మొండిగా మాట్లాడుతుంది. మీరు ఊరుకోండి. వింధ్య మరీ ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. వదినా, మీకు వింధ్య వదిన పెద్ద టాస్కే ఇచ్చింది. మీరిద్దరూ కాసేపు సైలెంట్గా ఉండండి. ఏంటి మీ అందరికీ వెటకారంగా ఉందా? పాప ఎవరనుకున్నారు? వాణిగారి మనవరాలు, అమెరికాలో పెరిగొచ్చిన అమ్మాయి. చిటిక వేస్తే ఇంట్లో పని వాళ్ళొస్తారు. ఇల్లంతా ఏసీలుంటాయి. అలాంటి అమ్మాయిని మన ఇంట్లో ఉండమంటే ఎలా ఉంటుంది? మన ఇంట్లో పనివాళ్ళున్నారా? ఏసీలున్నాయా? ఏమున్నాయి చెప్పండి. అమ్మాను, నువ్వు బంగారు కంచంలో భోంచేయాల్సిన దానివి. ఇక్కడికొచ్చి ఇలాంటి ఇంట్లో ఉండాల్సిన దానివి కాదమ్మా. మీ అమ్మకేదో మతిపోయినట్టుంది. నేనిప్పుడే మీ నానమ్మతో మాట్లాడతాను. ఆవిడకి తెలియకుండా మీ అమ్మ నిన్నెక్కడకు తీసుకొచ్చినట్టుంది. ఇప్పుడే ఆవిడకు ఫోన్ చేసి విషయం చెప్తాను. ఆవిడకి తెలుసు. తెలుసా? తెలిసి కూడా నిన్ను మీ అమ్మ ఇక్కడికి తీసుకొస్తుంటే మీ నానమ్మ ఏమీ అనలేదా? మా మమ్మీ మా వాణిని కూడా ఎమోషనల్ గా లాక్ చేసింది. వచ్చిన దగ్గర నుంచి నాకు ఉక్కపోస్తుంది. ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాను. కనీసం ఈ ఇంట్లో సెంట్రల్ ఏసీ కూడా లేదు. ఈ ఇంట్లో నేను ఎలా ఉండాలి? ఉండాలమ్మా. జీవితంలో అన్నీ మనకి అనుకూలంగా ఉండవు. ఎండాకాలం వస్తే ఎండకి, వానాకాలం వస్తే వానకి, చలికాలం వస్తే చలికి అడ్జస్ట్ అవ్వాల్సిందే. లైఫ్ అంటేనే అడ్జస్ట్ అవ్వడం. నువ్వు అవ్వు, నేనెందుకు అవ్వాలి? తప్పమ్మా. నువ్వు అన్న మాట అనకూడదు, అమ్మా అనాలి. నిన్నెందుకు అమ్మ అనాలి? నువ్వేమన్నా మా అమ్మవా? అవును, నేనే మీ అమ్మని. ఇందాకటి నుంచి ఆర్గ్యూ చేస్తున్నావేంటి? చిన్నపిల్లవి, పెద్దవాళ్ల ముందు ఇలా మాట్లాడకూడదు. నిన్ను నవమాసాలు మోసిన తల్లిని నేనే. నువ్వు నా కన్నబిడ్డవే. అమ్మగా చెప్తున్నాను, నేను చెప్పింది నువ్వు వినాలి. చిన్ని చిన్ని రా. ఏంటి సన్నీ? నువ్వు రావే. నా కల్లోకి వస్తా
నాకు రోజు రోజుకి కోరికలు పెరిగిపోతున్నట్టున్నాయి. చిచి, ఏం మాట్లాడుతున్నావు సన్నీ? అదేనే పెళ్లి కోరికలు. చూడు, మౌనిక రాజేష్ ఫోటో పట్టుకుని చూస్తూ రాజేష్ తన ఒళ్ళో పడుకున్నట్టుగా ఫీల్ అవుతూ శ్రీదేవిలాగా సిరిమల్లె పువ్వా అంటూ పాట పాడుతుంది. దీనికి మరీ పైత్యం పెరిగిపోయింది. నాకు అర్థం కాదు, పెళ్ళైపోయిన వాడి మీద ఇది ప్రేమ పెంచుకోవడం ఏంటి, ఇలా పాటలు పాడడం ఏంటి? దీనికి జీవితంలో పెళ్లి రాతలు లేనట్టుంది. దీన్ని చూసి జాలిపడాలో బాధపడాలో అర్థం కావడం లేదు. మౌనిక, పద పద. మౌనిక, మౌనిక. ఏంటి మమ్మీ, బావతో నన్ను ఏకాంతంగా ఉండనివ్వవా? పిచ్చి పట్టిందా నీకు? మీ బావ ఎక్కడున్నాడే? బావ నా ఎదురుగా లేకపోయినా నా మనసులో ఉన్నాడు. ఇదిగో ఈ ఫోటోలో కూడా ఉన్నాడు, నా గుండెల్లో ఉన్నాడు. అబ్బా, నీ ప్రేమ నా ప్రాణానికి వచ్చిందే. మన వర్జెడ్గా బయలుదేరాలి, పదా. ఎక్కడికి? చెప్తాను, నువ్వు రా. అరే రా. మౌనికేమో ప్రేమ మైకంలో ఉంది, రాధిక ఏమో వేరే ట్రాన్స్లో ఉంది. మౌనిక ప్రేమను చూసి పిచ్చిదనుకోవాలో, రాధిక ఆతృతను చూసి ఏదో కుట్ర చేస్తుందని అనుకోవాలో అర్థం కావడం లేదు. ఉన్నట్టుండి మౌనికని బలవంతంగా ఎక్కడికి తీసుకెళ్తున్నట్టు? ఈ రాధిక కూతురుని తీసుకెళ్ళి ఏం చేయబోతున్నట్టు? మళ్ళీ భూమి కోసం ఏదైనా ప్లాన్ చేయబోతుందంటావా? చచ్చా, మళ్ళీ భూమి కోసం వెళ్తే సంధ్య ఊరుకుంటుందా? పైగా భూమి అంటే సంధ్యకి ఎంత ఇష్టం. అది నీకు తెలుసు, నాకు తెలుసు. అయినా మీ పిన్ని ఎన్ని కాపురాలు కూల్చింది, ఎన్ని జీవితాలు నాశనం చేసింది. ఈ పాపిష్టిది మళ్ళీ భూమికి ఏదో అన్యాయం చేయడానికి ఏం కుట్రకి తెరలేపుతుందో ఏంటో. నిన్ను నన్ను పాపతో పాటు దుబాయ్ పంపిస్తున్నాను, మనల్నిద్దరినీ ఉద్ధరిస్తున్నాను అని చెప్పింది. దుబాయ్ లేదు, గిబాయ్ లేదు, మనిద్దరినీ ఇక్కడ వదిలేసి భూమిని మాత్రమే పంపించాలని చూసింది. ఇది పైకి కనబడదు గాని గుండెలు తీసిన బంటు. అంత ఈజీగా నమ్మడానికి లేదు. ఖచ్చితంగా ఇదేదో పిచ్చి పని చేస్తుంది. ఈసారి ఏ పిచ్చి పని చేసినా అన్ని విషయాలు సంధ్యతో చెప్పాలి. మనము ఆ భూమిని కాపాడాలి. సరే సన్నీ. అదే రైట్ చిన్ని. కూర్చో భూమి. అత్తయ్య, అనుని తీసుకురాలేదేంటి? అను, త్వరగా రామ్మా. వదినా, డైనింగ్ టేబుల్ వదిలేసి ఏంటిది సడన్ గా నేల మీద? ఒకప్పుడు మనకు అలవాటే కదా. పైగా నా అనులో మార్పు ఇక్కడి నుండే మొదలవ్వాలి. నాకు ఆకలిస్తుంది. ఇంత లేటా? కాస్త లేట్ అయిందమ్మా, కూర్చో. ఎక్కడ కూర్చోవాలి? మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదా? నేను నేలపైన కూర్చోను. ఈ ఒక్క పూటకి సర్దుకో. డైనింగ్ టేబుల్లో ఏదో ప్రాబ్లం ఉంది, అందుకే కింద కూర్చుని భోంచేద్దాం. అను, మా వదిన పప్పు ఎంత బాగా వండుతుందో తెలుసా? పప్పు నెయ్యి వేసుకుని తింటే ఎంత కమ్మగా ఉంటుందో. కూర్చో, భోంచేద్దాం. పప్పు నెయ్యా? చీచి. నేను నాన్ వెజ్ లేదే అన్నం తినను. అయినా నేలపైన కూర్చొని తినడం ఏంటి? నేను ఇక్కడ కూర్చోను. నేను ఫుడ్ తినను. అను, నా మాట వినండి. సంధ్య దగ్గరుంటే అది ఖచ్చితంగా మారుతుంది. నువ్వన్నట్టు అను సంధ్య గారి దగ్గర మారితే ఓకే వింధ్య. మారకుండా జరుగుతున్న వాటిని చూస్తూ నీపైన, నాపైన, సంధ్య గారి పైన ద్వేషాన్ని పెంచుకుంటే అది చాలా దూరం తీసుకెళ్తుంది కదా. ఏమండి, సంధ్య ఎంత కాదనుకున్నా అనుకి కన్న తల్లి. తనకి తెలీదా తన కూతుర్ని ఎలా మార్చుకోవాలో?
నా మాట వినండి. అను ఎవరి మాట వినదు. అసలు ఎవరు చెప్పినా మారదు. అనుని మార్చగల ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కన్న తల్లైనా సంధ్య ఒక్కతే. అది ఆకలితో అలమటించినా, కన్నీళ్లు కార్చినా చూసుకోవడానికి సంధ్య ఉంది. నా మాట విని కొన్ని రోజులు అనుని సంధ్యకి వదిలేద్దాం. అన్నీ అదే చూసుకుంటుంది. ప్లీజ్. పప్పునే ఈ పచ్చడి వేసుకొని తినేదానిలా కనపడుతున్నానా? నాకు ఈ అన్నం వద్దు. అమ్మా, అక్క తినకుండా నేను తినలేను. ఈ ఆకలి బాధ నాకు బాగా తెలుసు. నువ్వు తట్టుకోలేవు. నా మాట విని ఏదొకటి తినవా? లేదంటే రాత్రంతా ఆకలితో బాధపడాల్సి వస్తుంది. ఆకలేసి పొట్టలో నొప్పి వస్తుంది. అప్పటికి భూమి చెప్పింది ఏదో ఒకటి తిన్నా అయిపోయేది. ఇప్పుడు కడుపు మార్చుకొని ఎంత బాధపడాల్సి వస్తుందో. మమ్మీ, ఎంత పని చేసావు? ఎంత టార్చర్ చూపిస్తున్నావు మమ్మీ నాకు. నేను ఇప్పుడు వెళ్ళి ఏదో ఒకటి పెట్టమని ఎలా అడగను? నా ఆకలి ఎలా తీరుతుంది? అను, ఏంటమ్మా అలా ఉన్నావు? ఆకలేస్తుందా? నాకు తెలుసు. నేను నీకు అన్నం తినిపిస్తాను. ఇప్పటికిప్పుడు నువ్వు అడిగితే పిజ్జాలు, బర్గర్లు నేను తీసుకురాలేనమ్మా. మా స్తోమత ఇంతే. 3 పూటలా భోంచేస్తాం. మీ ఇంట్లో లాగా వెరైటీ ఐటమ్స్ మా ఇంట్లో దొరకవు. అను, జీవితం అంటే అన్నీ తెలుసుకోవాలి, అన్నీ అనుభవించాలి. నువ్వు కోరుకున్నట్టు అన్నీ శాశ్వతంగా నీతో పాటు ఉండవు. మీ నానమ్మ, మీ తాతయ్య ఎప్పటికీ నీతో పాటు ఉండరు. నువ్వు చిటికేస్తే పనివాళ్ళొచ్చి నీ షూలేస్ కట్టడం, నువ్వు అడిగిందల్లా తీసుకొచ్చి నీ ఎదురుగా పెట్టడం, అవేవి ఇక్కడ జరగవమ్మా. ఇది జీవితం. దేవుడు మనకి అన్నీ చూపిస్తాడు. చూడు, సుఖాల్ని పరిచయం చేస్తాడు, కష్టాల్ని పరిచయం చేస్తాడు, కన్నీళ్ళని పరిచయం చేస్తాడు. అవన్నీ కలిస్తేనే జీవితం. నువ్వెంత ఆకలితో ఉన్నావో నాకు తెలుసు. తిను. నాకు ఇది అలవాట్లేదు. ఇంకేమైనా ఉంటే తీసుకురా. నా కోసం ఏమైనా ఆర్డర్ పెట్టు. ఈ టైంలో ఏం ఆర్డర్ పెట్టినా రావమ్మా. నేను ఈ పెరుగన్నం తినిపిస్తాను కదా, ఈ అమ్మ చేత్తో తింటే కమ్మగా ఉంటుంది. నాకు నచ్చదని చెప్తున్నాను కదా. ఒక ముద్ద తింటేనే కదా నచ్చుతుందో లేదో తెలిసేది. తిని చూడు. తినమ్మా.